వెల్కమ్ టు రాజనీతి. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయటం ఒక రకంగా అది తెలుగుదేశం శ్రేణులకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక నిరాశాజనకమైన వార్త. ఎందుకంటే వీర్రాజు క్యారెక్టర్ అలాంటిది. అసలు ఒక ఎమ్మెల్సీ సీటు బీజేపీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడే తెలుగుదేశం శ్రేణులు తీవ్ర నిరాశకు గురైనాయి. 5 సీట్లలో ఒకటి జనసేనకి ఇచ్చారు, ఆయన నాగబాబుకి ఇచ్చుకున్నాడు. 4 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఉంటాయి. తెలుగుదేశం పార్టీ తరపున త్యాగం చేసిన నాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళలో కొంతమందికి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి అందరూ భావించారు. కానీ అందులోంచి ఒక సీటు కాకెత్తుకెళ్ళినట్టు బీజేపీ ఎత్తుకెళ్ళింది. చివరి నిమిషంలో ఎంటర్ అయి బీజేపీ అధిష్టానం చేసిన ప్రెజర్కి చంద్రబాబు నాయుడు గారు లొంగిపోవాల్సి వచ్చింది. యాక్చువల్గా 5 ఏళ్ల పాటు వైసీపీ అరాచక పాలన మీద పోరాటం చేసిన వాళ్ళు, కేసులు పెట్టించుకున్న వాళ్ళు, తీవ్రమైన దాడులకు గురైన వాళ్ళు, వీళ్ళందరూ ఇప్పుడు పదవుల కోసం వెంపర్లాడే పరిస్థితి వచ్చింది. అదే 5 ఏళ్ల పాటు సుఖంగా కడుపులో చల్ల కదలకుండా కూర్చొని వైసీపీతో ఒప్పందాలు పెట్టుకొని ఏమాత్రం వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయని బీజేపీ నాయకులకు పదవులు అప్పనంగా వస్తున్నాయి. పొత్తు ధర్మం పేరుతో, పొత్తు పేరుతో అన్ని కొట్టేయాలని చూస్తుంది బీజేపీ. వాస్తవానికి ఆ రోజు బలం లేకపోయినా బీజేపీ సొంతంగా పోటీ చేస్తే 0.5% ఓట్లు కూడా రాని పరిస్థితుల్లో 4 ఎంపీ సీట్లు అడిగారు. 4 కాదు, ఇంకా ఎక్కువే అడిగారు. 4 సీట్లు ఇచ్చారు. 4లో కేవలం 1 గెలిచారు, 3 వైసీపీ గెలిచింది. అంటే వైసీపీని గెలిపించడానికి వీళ్ళు పొత్తు పెట్టుకుని సీట్లు తీసుకున్నారా అనే అనుమానం వచ్చేట్టు బిహేవ్ చేశారు వీళ్ళు. ఇవాళ వచ్చిన ప్రతి అవకాశంలో 4 కాళ్ళు అయితే ప్రతి దానిలో మాకు కావాలంటే వీళ్ళకున్న ప్రజాబలం ఏంటి? బీజేపీలో అందరు నాయకులు వైసీపీ మీద ఫైట్ చేయలా. కొంతమంది నాయకులు చేశారు, వైసీపీ మీద ఫైట్ చేశారు. కన్నా లక్ష్మీనారాయణ గారు చేశారు అప్పట్లో బీజేపీలో ఉన్నప్పుడు, సుజనా చౌదరి గారు, లేకపోతే సీఎం రమేష్ గారు, ఆదినారాయణ రెడ్డి గారు, ఇట్లా తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన నాయకులే చేశారు. కానీ ముందు నుంచి బీజేపీలో ఉన్న నాయకులు ఎవరు కూడా ఫైట్ చేయలా. పైగా వైసీపీతో దొంగ వ్యవహారాలు, దొంగ ఒప్పందాలు పెట్టుకొని జేబులు నింపుకున్నారు. అలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తి ఇవాళ మళ్ళీ ఎమ్మెల్సీ అవుతున్నాడు. ఈ వీర్రాజు గతంలో తెలుగుదేశం మద్దతుతో ఎమ్మెల్సీ అయిన తర్వాత 2014లో పొత్తున్నప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు. కానీ సొంత ప్రభుత్వం మీదే, కూటమి ప్రభుత్వం మీదే విమర్శలు గుప్పించేవాడు. ఒక రకమైన బ్లాక్ మెయిల్ తరహాలో మాట్లాడేవాడు. అప్పటి నుంచి అతను టీడీపీ వ్యతిరేకన్న పేరుంది అతనికి. సరే, బీజేపీ అధిష్టానం మాకు ఒకటి కావాలని పట్టుబట్టి తీసుకున్నప్పుడు తెలుగుదేశంతో ఘర్షణ వైఖరితో కాకుండా సానుకూల వైఖరితో ఉండే నేతను పెట్టాలి కదా. మరి మీరు కూటమి ధర్మం, పొత్తు ధర్మం గురించి మాట్లాడేటప్పుడు తెలుగుదేశంతో స్నేహపూర్వక వైఖరితో ఉండే వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. వైసీపీతో స్నేహపూర్వక వైఖరితో ఉండే వాళ్ళని ఎందుకు పెడతారు? ఇది ఏ ధర్మం? దీని వెనకాల ఏం దురుద్దేశం ఉందనుకోవాలి. ఇవాళ వీర్రాజు నియామకం మీద చాలా మంది, నాట్ ఓన్లీ టీడీపీ క్యాడర్, ప్రజలు కూడా అంటున్నారు, ఏంటి వైసీపీకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు అని. టీడీపీ శ్రేణుల దురదృష్టమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దురదృష్టమో కానీ, పార్టీ విజయం సాధించిన, ఘన విజయం సాధించిన దాన్ని ఎంజాయ్ చేయలేని స్థితిలో కార్యకర్తలు ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాల మూలంగా. పిఠాపురంలో వర్మ ఉన్నాడు, సీటు త్యాగం చేశారు. ఇండిపెండెంట్గా గెలిచిన చరిత్ర అతనిది. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశారు. అతని మీద గెలిచినప్పటి నుంచి అటాక్సే. జనసేన వాళ్ళు అటాక్ చేస్తారు, వైసీపీ వాళ్ళు అటాక్ చేస్తారు, అందరూ అటాక్ చేస్తూనే ఉంటారు. పైగా అతనికి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇస్తాను, ఫస్ట్ మీకే ఇస్తానని చెప్పి. ఇవాళ ఉమామహేశ్వరరావు దేవినేని, ఆయనకి ఇవాళ సరే ఏదో 3 వచ్చినాయి, 3లో పర్లేదు బాగానే ఇచ్చారులే, 2 బీసీలకు ఇచ్చారు, ఒక ఎస్సీకి ఇచ్చారు, సామాజిక న్యాయం పాటించారులే అనుకుంటే మీ మిత్రపక్షాలు ఎక్కడ పాటించినాయి సామాజిక న్యాయాన్ని? జనసేనలో పవన్ కళ్యాణ్ ఏమో ఏ పదవి వచ్చినా తన సామాజిక వర్గానికో తన కుటుంబీకులకో ఇచ్చుకుంటున్నాడు. ఇక్కడ బీజేపీ కూడా అదే సామాజిక వర్గానికి ఇచ్చింది. వాళ్ళందరికీ లేని సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారికే పట్టింది. దాని మూలంగా త్యాగాలు చేసిన వాళ్ళు ఇంకా మళ్ళీ త్యాగాలు చేసుకుంటూ పోవాలి. ఇదేం ధర్మం అర్థం కావట్లా. ఇవాళ వీర్రాజు గతంలో తెలుగుదేశంలో మిత్రపక్షంగా ఉన్నప్పుడు కూడా ఒక రకమైన ఘర్షణ పూర్వక వైఖరి అవలంబించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అసలు పూర్తిగా అంటగాగారు. జీవీఎల్ నరసింహారావు, వీర్రాజు, లేదంటే విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళంతా కూడా బీజేపీ ముసుగులో ఉన్న వైసీపీ నాయకులుగా భావించేవాళ్ళు ప్రజలందరూ.
అమరావతి విషయంలో వీళ్ళు ఎంత రాజకీయం చేశారో తెలుసు. సుజనా చౌదరి లాంటి వాళ్ళు, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు అమరావతి రాజధాని అని చెప్పిన మరుక్షణమే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అలాంటిదేం లేదు, కేంద్రానికి సంబంధం లేదని మాట్లాడిన చరిత్ర వీళ్ళది. సో ఇలాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తుంది బీజేపీ అంటే ఈ పొత్తుకేమన్నా ఎత్తబడుతుందా అని ఒక డౌట్ కూడా వస్తూ ఉంది. అంటే దీని వెనకాల ఏమైనా దురుద్దేశం ఉంది. చాలా మంది ఉన్నారు, వివాద రహితులు ఉన్నారు బీజేపీలో. మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఉన్నారు, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు, వివాదాస్పదులు కాని నాయకులు ఉన్నారు. కానీ ఒక వివాదాస్పదుడు, తెలుగుదేశం వ్యతిరేక వైఖరి కలిగిన వీర్రాజుకి బీజేపీ అభ్యర్థిత్వం ఖరారు చేయటం అనేది తెలుగుదేశం కార్యకర్తల ఆగ్రహానికి కారణం అవుతా ఉంది. కార్యకర్తలే కాదు, నాయకులు కూడా పిసుక్కుంటున్నారు బయటికి చెప్పలేక. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మరీ ఎందుకు అంత సరెండర్ అవుతున్నారో అర్థం కావట్లా. అసలు 5 సీట్లలో ఉన్న 5 సీట్లలో 1 సీటు అడగటమే తప్పు. వీళ్ళకి బలం లేని వాళ్ళు, బలంలో ఇప్పుడు రాజ్యసభలో ఖాళీ సీట్లన్నీ మాకే కావాలంటున్నారు. విజయసాయి రెడ్డి రాజీనామా చేసింది తీసుకుంటున్నారు వాళ్ళే. రాజ్యసభ తీసుకొని సాటిస్ఫై అవ్వచ్చు కదా. ఇప్పుడు ఆ రాజ్యసభ సీట్ ఏమైనా టీడీపీకి ఇస్తారా? రేపు పొద్దున్న 2027లో ఇంకా ఖాళీలు ఉన్నాయి చాలా, వాటిలో తీసుకోవచ్చు కదా. ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి? రాత్రి ఎందుకు నిర్ణయం తీసుకుంది అధిష్టానం? పైగా వీర్రాజుని క్యాండిడేట్ని ప్రకటించడం. ఇవన్నీ కూడా ఒకటి బీజేపీకి ఇవ్వటం మీద అసంతృప్తి కేడర్లో కాదు, ప్రజల్లో కూడా ఉంది. దీన్ని మీరు మరీ గమనించాలి. ప్రజలకు కూడా ఇష్టం లేదు. తర్వాత వీర్రాజుని తెచ్చి కూర్చోబెట్టడం, ఇది అసలు ఇష్టం లేదు. సో రాబోయే రోజుల్లో మరి వీర్రాజు గారి ప్రవర్తన ఎట్లా ఉంటుందో చూడాలి. ఆయన మాట్లాడే మాట తీరు, లేకపోతే ఆయన వ్యవహార శైలి మీద ఆధారపడే ఈ కూటమి ముందుకు ఎంతవరకు వెళ్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన టికెట్ తెచ్చుకున్నాడంటే పార్టీలో ఆయన చాలా పవర్ఫుల్, ఢిల్లీలో ఆయనకి చాలా నడుస్తుందని అర్థం. తర్వాత ఇప్పుడున్న పురంధేశ్వర్ గారు, ఇప్పుడున్న అగ్రనాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరికంటే కూడా ఆయనకే మంచి పలుకుబడి ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇక్కడ బీజేపీ కూడా ముందు జాగ్రత్త గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎలాగంటే ఇప్పుడున్న అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారికి బంధువు కాబట్టి ఇంకొక ఫోర్స్ని తీసుకొచ్చి ఎమ్మెల్సీ కూర్చోబెడదాం, రేపు ఉదయం ఎమ్మెల్సీకి మంత్రి పదవి కూడా అడగొచ్చు, అడిగినా ఇవ్వక తప్పని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందన్నమాట. సో అందుకని అంటాను, ఘన విజయం సాధించినా కానీ దాన్ని ఎంజాయ్ చేసే రాతలేదు తెలుగుదేశం క్యాడర్కి. Like, share and subscribe to Rajaniti channel.